ఫ్రెండ్స్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్. నేను మీ ఉషా. ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పనా? ఇప్పుడు మీరు చూస్తున్నది మహాకాళి అమ్మవారు. ఆ అమ్మాయి చాలా బాగా గీసింది కదా. మన ఇంటి ముందు ఉన్న అమ్మాయినండి, మన ఇంటి దగ్గర అమ్మాయి. తను మన మెట్ల మీద కూర్చొని బొమ్మలు గీస్తూ ఉంది సరదాగా. ఉండి చాలా బాగుందని చెప్పి నేను చిన్న వీడియో తీశాను అనమాట. మీరు ఫస్ట్ చూస్తుంది మహాకాళి అమ్మవారు, ఇప్పుడు మీరు చూస్తున్నది లక్ష్మీదేవి పటం అనమాట. చాలా బాగా గీసింది కదా. నాకైతే భలే నచ్చేసిందండి. వెంటనే వీడియో తీసి మీకు కూడా చూపిద్దామని ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట. ఇప్పుడు ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల మన ఛానల్ చాలా చాలా ముందుకు వెళ్తుంది అనమాట. కోర్స్ అది మీ ఇష్టం. ఓకే, దాని తర్వాత ఇప్పుడు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను మా ఇంట్లో రోజువారీ పనులతో పాటు నేను ఇవాళ ఏం చేస్తాను అనేది మీకు చూపిస్తాను. మా ఇంట్లో పనులన్నీ ఇప్పుడు వదినిచ్చిన ఇది ఉంది కదా, దీనిలో నూనె వేసేస్తూ ఉన్నాను. ఇదైతే ఒక 1/2 kg పట్టిందండి. నిండుగా పోసేసి మూత పెట్టేస్తాను. నేను ఎప్పటి నుంచో ఇలాగా ప్యాకెట్లు పెట్టి, పామాయిల్ ఒక ప్యాకెట్, ఫ్రీడమ్ ప్యాకెట్ ఇలా పెడుతున్నాను కదా. నాకే నచ్చలేదండి. కానీ దేనికైనా టైం రావాలంటారు కదా. మనం ఎన్ని ఖర్చు పెట్టడం లేదు. ఒక డబ్బా కొనుక్కోవచ్చు కదా, లేకపోతే ఒక బాటిల్ ఏదైనా కొనుక్కోవచ్చు కదా అని అంటారా? తప్పనిసరిగా కొనుక్కోవచ్చండి, కానీ దేనికైనా టైం రావాలంటారు. అది 100కి 100% కరెక్ట్ అండి. దేనికైనా టైం రాందే మనం ఎంత ప్రయత్నించినా అవ్వదు. దాని టైం దానికి. దేనికి ఏది రాసి పెట్టుందో, ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో ప్రతిదీ ముందుగా రాసి పెట్టే ఉంటుంది. అది నాకు చాలాసార్లు అనుభవం అయింది. ఇప్పుడు కూడా అంతే. మరి ఎన్ని ఖర్చు పెట్టడం లేదు, ఏం కొనుక్కొచ్చుకోకూడదా? కంపల్సరీగా కొనుక్కొచ్చుకోవచ్చు. మరి నేను ఎందుకు కొనలేదు? మా వదిన ఇవ్వాలని రాసి పెట్టింది కాబట్టి నేను కొనలేదేమో, అందుకని అనమాట. ఇప్పుడు మా వదిన ఇచ్చింది కాబట్టి ఇలా వాడుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు. నేను మా ఫ్రెండ్ కోసం వెళ్ళి తనతో 2 మాటలు మాట్లాడుతూ ఉన్నాను. తన ఇంట్లో పని చేసుకుంటూ ఉంది. అప్పుడు తీస్తున్న చిన్న క్లిప్ అనమాట. మా ఇంటి దగ్గర దసరా అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయని చెప్పాను కదా. బజారు మొత్తం 2-3 బజార్లు మొత్తం లైటింగ్ వేశారండి. ఎంత కళగా ఉందో ఈ 10 రోజులు. మా బజార్ అంతా సందడే సందడి. పిల్ల జల్ల ఆడవాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళందరూ అక్కడే చేరి తమకున్న గోల్డ్, వాళ్ళ పట్టు చీరలు, వాళ్ళకున్న స్పెషల్ క్వాలిటీస్ మొత్తం ఇప్పుడు జనం ముందు ప్రదర్శిస్తూ ఉన్నట్టే. ఇంకంతే కదా. కానీ ఇలాంటి సందర్భాల్లోనే మంచిగా కళగా చక్కగా చీరలు, పట్టు చీరలు కట్టుకొని ఎవరికి ఉన్నది వాళ్ళు. వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు కాదండి. ఎవరికి ఉన్నది వాళ్ళు తెచ్చుకొని అమ్మవారి ముందు నిండుగా అలంకరించుకొని అచ్చు అమ్మవారిలాగా, అమ్మవారిని పూజ చేసే వాళ్ళు కూడా అమ్మవారిలానే ఉండాలి కదా, అంతే ముత్తైదువులై అలాగనమాట. నాకైతే చూడడానికి చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతిరోజు వెళ్ళలేకపోవచ్చండి, ఎందుకంటే పనికి వెళ్తాను కదా. నేను పొద్దున సాయంత్రం పూజకి వెళ్ళలేకపోవచ్చు. కానీ నేను మొదటి రోజు సాయంత్రం కుంకుమ పూజకి వెళ్ళాను. మళ్ళీ దసరా రోజున మనకు అన్నీ కుదిరితే ఆ రోజున కూడా పాల్గొంటాను పూజలో అని నేను అనుకుంటున్నాను. కానీ చూడాలి ఎలా అవుతుందో. ఇప్పుడైతే మా పిల్లల హెల్ప్ తోటి నా పనులైతే ఇలా కొనసాగుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒంగోని అంత నీళ్లు లాగి అసలు చెయ్యి బాగాలేదండి, నొప్పి వచ్చేస్తుంది. అందుకని మా డాలి నీళ్లు తోడుతూ ఉంటే నేను జాడిచ్చేస్తాను అన్నమాట బట్టలు. ఇప్పుడు చూడండి, ఉన్నట్టుండి హఠాత్తుగా బట్టలు అన్నీ పడిపోయినాయి. ఒక పని చేద్దాం అనుకుంటే 2 పనులు అయినాయి అనమాట. సర్లేండి, ఇది ఇలా కంటిన్యూ అవుతుంది. మరి లైక్ ఇచ్చారా? ఇవ్వండి.